నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మెగా9 భక్తి ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మన అందరికీ సుపరిచితులే డాక్టర్ ఆర్‌బి సుధ గారు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్. రాశి ఫలాలు మనకి మాసం మారింది అంటే రాశి ఫలితాల గురించి ప్రతి ఒక్కళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. నేను ప్రతి వీడియోలో ప్రతి మాసంలో మాట్లాడుతూనే ఉంటాను, చెప్తూనే ఉంటాను. మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలి అంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా డాక్టర్ ఆర్‌బి సుధ గారిని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. మొత్తానికి ఆగస్టు మాసానికి సంబంధించి ముఖ్యంగా శ్రావణ మాసం వచ్చేసింది. ఈ మాసం అంతా ఏ విధంగా ఉండబోతుంది అని తెలుసుకునే ముందు గ్రహాల స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో ఆర్‌బి సుధ గారి మాటల్లో తెలుసుకుందాం. తర్వాత మేషరాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఏ విధంగా ఉంది ఈ మాసం అనేది మేడం వివరిస్తారు. ఏ వీడియో కూడా మొదటి నుంచి చివరి వరకు చూడండి. ఎక్కడ డౌట్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అందరికీ షేర్ చేయడం మర్చిపోకండి. నమస్తే. నమస్కారం. మీరు ప్రతి మాసంలో కూడా చెప్తూనే ఉంటారు గ్రహాల స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, మాసం మారింది అంటే గ్రహాలు మారుతూ ఉంటాయి కాబట్టి. సో ముందుగా ఆ విషయాలు చెప్పండి. తప్పక ఎప్పుడైనా మనం రాశి ఫలితాలు ఫస్ట్ మాట్లాడుకోవాలంటే గ్రహస్థితులు మాట్లాడుకోవాలి, లేకపోతే గోచారం అంటే అందరికీ అర్థం అవుతుంది. అందరికీ తెలిసిన విషయమే 9 ప్లానెట్స్ ఉన్నాయి, 12 రాశులు ఉన్నాయి. మనం రాశివారిగానే చెప్పడం అనేది జరుగుతుంది. అంటే రాశివారిగా ఎందుకు చెప్పడం అనేది జరుగుతుందంటే ఇట్ ఈస్ బికాస్ చంద్రుడు ఎక్కడ ఉంటే, ఏ ఇంట్లో ఉంటే ఆ రాశి అంటాం, అంటే నక్షత్రం బట్టి. సో దాన్ని బట్టే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే లేకపోతే మనం జాతకం మొత్తం అందరివి పరిశీలించుకోలేము. సో రాశి అనేది ఏంటంటే ఒక రాశిలో కోట్లాది మంది ఉంటారు. సో మనం ఇప్పుడు చెప్పేదంతా జనరల్ ప్రెడిక్షన్స్. ఈ జనరల్ ప్రెడిక్షన్స్ కూడా ఏమవుతుంది, గోచార రీత్యానే మనం చెప్పాలి. సో గోచార రీత్యా అంటే అందరూ ఫస్ట్ భయపడేది ఏంటి, ఏల్నాట్స్ అని, లేకపోతే శని మాదాస్ వచ్చింది, శని వచ్చారు, ఇవన్నీ భయపడుతూ ఉంటారు. సో భయపడవలసిన అవసరం ఏం లేదు. అన్నిటికీ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ పరిహారాలు చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే పరిహారం అంటే ఏంటి, అసలు ఎందుకు చెప్తాం పరిహారం? ఏదైనా సరే ఎత్తు తగ్గులు అనేది లైఫ్ అనేది అందరికీ తెలుసు. అంటే ఎప్పుడు కష్టాలే ఉంటాయి, ఎప్పుడు ఆనందాలే ఉండవు. ఆనందాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. రెండు ఉంటాయి కనుక మనకి ఏంటంటే ఎప్పటికైనా మిశ్రమ ఫలితాలు లేకపోతే ఎక్కువ హ్యాపీనెస్ కావాలి అన్నప్పుడు మనం ఏ ఫలితం చేస్తే దేనికైనా సరే, ఇప్పుడు రాశికైనా సరే, ఒక జాతక రీత్యా అయినా సరే, లేకపోతే ఒక పీరియడ్కైనా సరే, ఎప్పుడు ఏం జరుగుతుంది దాన్ని బట్టి మనం చేసుకున్నాము అంటే ఏమవుతుందంటే ఈవెన్ బ్యాడ్ పీరియడ్, లేకపోతే ఇప్పుడు ఆ పీరియడ్ అంత బాగాలేదు అనుకుందాము, ఆ పీరియడ్ కూడా గడుస్తుంది. ఎందుకంటే మనకి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది, ధైర్యం వస్తుంది. ఎందుకంటే మనం ఏంటంటే మన గోల్ని కానీ, మన రిజల్ట్ని కానీ, మన ఆన్సర్ని కానీ దేవుడి మీద వదిలేస్తున్నాం. రైట్. సో అందుకోసం పరిహారాలు అనేది చెప్పడం జరుగుతుంది. పరిహారాలు పాటిస్తే కనుక తప్పక ఏంటంటే కొంతవరకు మీకు పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ అని ఎప్పుడు చెప్తూ ఉంటాను, పెరుగుతుంది. సో చాలామంది ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు వ్యూవర్స్ ఉంటారు, వాళ్ళు ఏంటంటే మీరు చెప్పింది ఏం జరగదు అంటే నన్నే కాదు అందరినీ అంటూ ఉంటారు. ఈ మాట ఎత్తవలసి వస్తుంది, ఎందుకంటే అందరినీ ఏంటో కమెంట్లు రాసేస్తూ ఉంటారు. అంటే ఏంటి, నువ్వు చేయకుండా ఏమవుతుంది, ఏమవ్వదు కదా. సో గ్రహస్థితిని బట్టి మనం ఫలితాలు అనేవి చెప్పగలం. అందుకని ఇండివిజువల్గా పేరు చెప్పి మనం ఏం చెప్పట్లేదు. సో దానికి ఏంటంటే మీరు చేయవలసింది మీరు చేస్తే కానీ ఏమీ అవ్వదు. నువ్వు ముందడుగు వేయకపోతే రెండో అడుగు ఎట్లా వేస్తావు. రైట్. సో సో ఫస్ట్ ఇప్పుడు మనం ప్లానెటరీ పొజిషన్కి వద్దాము. ఎప్పుడు మనం ఫస్ట్ మాట్లాడేది శని గ్రహం గురించి. శనీశ్వరుడు అంటూ ఉంటాను, ఎందుకంటే ఆయన కర్మకారకుడు, అలాగే ఆయుకారకుడు. కర్మకారకుడు అని ఎందుకు అన్నాము అంటే ఇప్పుడు చేసే పని మనం కర్మ అంటాం, ఎందుకంటే అందరికీ కావాల్సింది డబ్బే. సో నువ్వు కర్మ చేస్తేనే నీకు డబ్బు వస్తుంది. అంటే నేను ఇంట్లో కూర్చుంటానంటే నీకు డబ్బులు రావు కదా. సో ఆయన ప్రీతి ఉంటే, ఆయన బ్లెస్సింగ్ ఉంటే అన్నీ ఉన్నట్టే అని అందుకనే చెప్తా. ఆయనకి ఈశ్వరుడి పొజిషన్ అనేది మనం ఇచ్చున్నాం. ఆయన ప్రస్తుతం మనకి తెలుసు మీనరాశిలో ఉన్నారు అండ్ వక్రించి ఉన్నారు. మనకి లాస్ట్ మంత్ వక్రించారు, టిల్ మనకి నవంబర్ వరకు ఇది జరుగుతోందనమాట. మన నెక్స్ట్ మనం మాట్లాడబోయేది శుక్రాచార్య. అంటే శుక్రుడు ఎక్కడున్నారంటే ప్రస్తుతం మిథునంలో ఉన్నారు. ఆయన 21 ఆగస్ట్కి కర్కాటకానికి దిగుతున్నారనమాట. అలాగే మిథునంలో మనకి జూపిటర్ ఉన్నారు. లక్కీగా ఏంటంటే లాస్ట్ మంతే కంబషన్ వెళ్ళిపోయింది, అంటే ఫుల్ పవర్తో ఉన్నారు ఆయన. సో గురు పవర్తో ఉన్నప్పుడు ఎక్కడ గురువు అంటే అక్కడ ఎక్స్పాండ్ అవుతుంది, మనకి అన్నీ మంచి జరుగుతాయి. అన్నీ అలాంటిది మనకి ఐదీకం అంటే మన నమ్మకం ఎక్కువ ఇంపార్టెంట్, ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అన్నిటికీ. ఎందుకంటే కుటుంబ పరిస్థితి కానీ ఎలా శని కర్మకారకుడు, కుటుంబ పరిస్థితి, ఎందుకంటే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ కూడా వెరీ ఇంపార్టెంట్. తర్వాత మనం చూసాము అంటే కర్కాటకంలో ఏమో మనకి బుధుడు ఉన్నారు, ఆయన రిట్రోగ్రేషన్లో ఉన్నారు, అలాగే కంబషన్లో ఉన్నారు అనమాట. సన్ ఎందుకంటే అక్కడే ఉన్నారు. అండ్ ఆగస్ట్ 17కి మనకి సన్ ఏమో ఆయన ఓన్ హౌస్ సింహానికి దిగుతున్నారు.
మెర్కురీ ఏమో ఆగస్ట్ 30కి దిగుతున్నారు. ఆగస్ట్ 11కి ఆయనకి కంబషన్ అనేది వెళ్ళిపోతుంది, రెట్రోగ్రేషన్ అనేది కొంతవరకు వెళ్ళిపోతుందన్నమాట. సో కేతు ఏమో మనకేమో సింహంలో ఉన్నారు. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మేజర్ ప్లానెట్ మనకి ఎప్పటికైనా దాంపత్య జీవితానికి చెప్తాం, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్, అలాగే అగ్రెసివ్నెస్కి అంటే ఏంటి ముందుకు వెళ్ళే ఒక స్ట్రెంగ్త్ ఇచ్చేది కుజుడు. సో కుజగ్రహం ఏమో ప్రస్తుతం మనకి కన్యలో ఉన్నారు. సో రాహు ఏమో ప్రస్తుతం ఇప్పుడు కుంభంలో ఉన్నారు. సో జనరల్గా ఎప్పుడు మాట్లాడుకునేది ఏలినాట్స్ అని గురించి మాట్లాడుకుంటాం. సో కుంభానికి ఏలినాట్స్ అని ఉంది. అలాగే మనం చూసాము అంటే మేషానికి స్టార్ట్ అయింది లాస్ట్ ఇయర్ తెలుసు అది. అండ్ ఆల్సో మనకి మీనానికి ఏలినాట్స్ అని ఉంది. కానీ కొంచెం పట్టు విడుపు అనేది ఉంది. ఎందుకు అంటే రిట్రగ్రేషన్లో ఉన్నప్పుడు ఆయన కుంభాన్ని చూస్తున్నట్టు ఉంటుంది. అంటే కుంభరాశి వాళ్ళకి కొంచెం ఎక్కువ ప్రభావం అనేది ఉంటుంది, ఏలినాట్స్ అని ప్రభావం. జనరల్గా ఎందుకు భయపడతారు అంటే కష్టపడతారు అని భయపడతారు. సో కష్టం లేనిదే జీవితం లేదు. సో పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక పరిహారాలు వీళ్ళు చేయవలసిందే. ఎప్పుడు మనం చెప్పేదే నవగ్రహ స్తోత్రాలు, నవగ్రహ హోమాలు, అలాగే ఏంటంటే శక్తి పూజలు ఇవన్నీ చేసుకుంటుంటే చాలా మంచిది. అంతగా ఏంటంటే ప్రీతి అందరికీ తెలుసు, సాటర్డే వడ్డీ కాసులు వాడు మనం డబ్బు కావాలి అంటే ఎప్పుడైనా ఆశ్రయించవచ్చు. అంటే నేను శ్రీనివాసుని ఆశ్రయించవచ్చు, చాలామంది కొలుస్తూ ఉంటారు. సో తప్పక ఏంటంటే ఇవన్నీ చేసుకుంటూ ఉంటే కొంతవరకు వీళ్ళకి ఆ స్ట్రెంగ్త్ అనేది వస్తుంది. అంటే స్ట్రెంగ్త్ దేనికి కావాలి, నువ్వు నీ లైఫ్ని ముందుకు సాగడానికి కొంచెం స్ట్రెంగ్త్ కావాలంటే మెంటల్ స్ట్రెంగ్త్ మనం మాట్లాడుతున్నాం, ఫిజికల్ కాదు. సో ఈ పూజలు కానీ లేకపోతే ఈ వ్రతాలు కానీ లేకపోతే ఏదైనా మనం ఒక పరిహారం చెప్పాము అంటే ఆ మెంటల్ స్ట్రెంగ్త్ గురించి. ఎందుకంటే లైఫ్ అనేది సాధించి ముందుకు రావాలి, దాని గురించి చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. మేడం ఇక తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి ఏ విధంగా ఉంది ఈ శ్రావణ మాసం ఆగస్ట్ నెల? మిథున రాశి వాళ్ళకి కూడా అదృష్టవంతులని చెప్పుకోవాలి, కానీ మిశ్రమ ఫలితాలు ఘోషిస్తున్నాయి అనాలి. ఎందుకంటే మెర్కురీ ఈ రాశికి అధిపతి మనకి తెలుసు బుధుడయ్యాడు. బుధుడేమో 2వ ఇంట్లో ఉన్నారు. అలా అదొకటి కాకుండా 2వ ఇంట్లో ప్రస్తుతం సన్ అంటే ఏంటి సూర్యుడు 3వ 3rd హౌస్ లార్డ్ ఉన్నారు. సో తప్పక వీళ్ళకి ఏంటంటే మిశ్రమ ఫలితాలే ఘోషిస్తున్నాయి. దేంట్లో ఘోషిస్తున్నాయి అనేది ఫస్ట్ మనం మాట్లాడుకోవాలి. ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్లో కొన్ని ఇబ్బందులు అనేవి వస్తే విభేదాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దాంపత్య జీవితంలో కూడా అంత అనుకూల పరిస్థితి అనేది మనకి కనిపించట్లే. కానీ బెస్ట్ ఏంటంటే వీళ్ళకి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో ఉన్నవాళ్ళు కానీ ఫైనాన్షియల్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి కానీ చాలా బాగుంది. సడన్గా డబ్బు వచ్చే సూచనలు మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. అదొకటి కాకుండాను 10th అంటే 9th ఉన్నాడు కనుక వీళ్ళకి తప్పక భాగ్యం అనేది డెవలప్ అయ్యి ఉంది. కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్న వాళ్ళందరికీ తప్పక చాలా బాగుంటుంది. అంటే వాళ్ళకి మొత్తాదు అందుబాటులో ఉండాలంటే లోన్స్ తీసుకుంటే కానీ ఈ కాలంలో బిజినెస్ చేయలేము కదా. సో వెళ్ళగానే లోన్స్ ఈజీగా సక్సెస్ అనేది సాధిస్తారు. అంటే ఏంటి అందుకనే మిశ్రమ ఫలితాలు అన్న కూడానే జూపిటర్ ఉన్నప్పుడు మొత్తం బ్లెస్సింగ్స్ ఉన్నట్టే కదా. సో ఆయనే 10th లార్డ్ కూడా అయ్యారు. సో కెరీర్ డెవలప్మెంట్ అనేది చాలా బాగుంది. అంటే ఏంటి రాబడి అనేది బాగానే ఉంది, కానీ ఖర్చులు కూడా అదే రీతిగా ఉంటాయి. ఎందుకంటే ఆగస్ట్ 2nd వీక్ వరకు అలాగే ఉంటాయని మనం చెప్పచ్చు అనమాట. అదొకటి కాకుండాను మనకి 3rd లార్డ్ 2ndలో ఉన్నప్పటికీ ఖర్చులు అనేవి ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా ఎక్కువ అనిపిస్తున్నాయి. ఎస్పెషలీ కుటుంబ రీత్యా హెల్త్ రీత్యా ఎక్కువ ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది. అంటే కుటుంబ రీత్యా అంటే పిల్లల మీద ఖర్చు పెట్టడం అనేది ఎక్కువ జరుగుతుంది అనమాట. అదొకటి కాకుండా 3rdలో కేతు ఉన్నాడు. సో తప్పక అంటే తోబుట్టువులతో కానీ అంటే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీతో కానీ కొంతవరకు ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అదొకటి కాకుండా 11th లార్డ్ 4thలో ఉన్నాడు. సో లాభం అనేది వీళ్ళకు ఉంది. ఓకే, లాభం అనేది తప్పక చేకూరుతుంది. బట్ ఏంటంటే కొంచెం వెయిట్ చేయాలి. ఏదైనా సరే వీళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు అనేది వీళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్గా మనం చెప్పవలసిన ఒక సూచన అన్నమాట. అదొకటి కాకుండా దూరపు దేశం వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళందరికీ, అంటే అక్కడ ఫారిన్ తోటి మనకి లెట్స్ సే బిజినెస్ చేస్తున్నారు అనుకున్న వాళ్ళందరికీ చాలా బాగుంటుంది. రాబడి వస్తుంది, లాభం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. లాభం వచ్చేస్తుంది అని చెప్పట్లేదు. తప్పక ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటారు, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటారు. అండ్ ఖరీదైన వస్తువులు తప్పక కొనుక్కుంటారు అనమాట. అండ్ ఇచ్చిపుచ్చుకోవడం అనేది కూడా జరుగుతుంది. మనం పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు సన్కి అంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ సన్కి అర్ఘ్యం ఇవ్వడం, అలాగే ఆదిత్య హృదయం చదువుకోవడం మంచిది. ఎందుకంటే ఎస్పెషలీ హెల్త్ రీత్యా కొంతవరకు సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో అందుకోసమని ఫస్ట్ ఎప్పటికైనా సరే సన్కి అర్ఘ్యం ఇవ్వడం, అది లేని పక్షాన్ని నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం, సండే వెళ్ళి ప్రదక్షిణ చేయడం మంచిది. మెర్కురీ రిట్రోగ్రేషన్ ఉన్నారు కనుక తప్పక ఏంటంటే విష్ణు స్వరూపానికి, లక్ష్మీ
విష్ణు ఇద్దరిని పెట్టుకుని స్వరూపానికి పూజ చేసుకోవడం అనేది చాలా మంచిదండి. రైట్. ఇక కలర్స్ అండ్ డేస్ ఏ రోజులు బాగా కలిసి వస్తాయి? వీళ్ళకి థర్స్డే అండ్ వెడ్నెస్డే బాగా కలిసి వస్తాయి. అండ్ ఆల్సో కలర్స్ చూసామంటే గ్రీన్, అలాగే ఎల్లో, గోల్డ్ 3 చాలా బాగున్నాయి కలర్స్ కూడా. సో మీకు మిశ్రమ ఫలితాలు అయినప్పటికీ చాలా వరకు శుభ ఫలితాలే చెప్పారు. మిథున రాశి వారికి కలర్స్ అండ్ డేస్ కూడా చెప్పారు. ఆ రోజుల్లో మీరు ఏదైనా ముఖ్యమైన పనులు ఉంటే చూసుకునే ప్రయత్నం చేయండి. ఏదేమైనా జాతకాలని పరిశీలించుకొని పరిహారాలు చేసుకోండి. జాతకాలని డాక్టర్ ఆర్బి సుధ గారి దగ్గరే చూపించుకోవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో కలుద్దాం. నమస్తే.